వెల్కమ్ టు ముదిగొండ టీవీ. నేను డాక్టర్ ముదిగొండ గోపీకృష్ణ, ఎంజీకే న్యూమరాలజీ ఫౌండేషన్, హైదరాబాద్. ఫ్యాన్స్కి, ఫాలోవర్స్కి, వ్యూవర్స్కి ఈసారి కొత్తగా జ్యోతిష్యులకి, సిద్ధాంతులకి, గుళ్ళో పౌరోహితులు, పూజారులకు కూడా అందరికీ స్వాగతం పలుకుతూ చివరి మాట ఎందుకు వాడానంటే, ఇప్పుడు తమ్నేల్ మీరు చూశారు కదా, ప్రత్యేకంగా ఈ అక్టోబర్ మాసం, దసరా మాసంలో ఎవరెవరికంటే ప్రత్యేకంగా అనమాట న్యూమరాలజీ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ లేదా ఇంకా వేరే ఏ ఊళ్ళో ఉన్నా సరే, ముఖ్యంగా అయితే మనకి మెయిన్ 80%, ఇంకా బయట ఉన్న ప్రత్యేకంగా వీళ్ళకి, మిగతా ఒక్కడిద్దరు ఉంటే ఉండొచ్చు ఐటీ వాళ్ళు ఎవరు, కానీ దీన్ని పెట్టారు. ఎవరెవరు దీంట్లో ప్రత్యేకత అంటే, ఒకటి సిద్ధాంతులు, పౌరోహిత్యం చేసేవాళ్ళు, రెగ్యులర్ చేసేవాళ్ళు, తర్వాత గుళ్ళో పూజారులు, పురోహితులు, ఆ తర్వాత ఎంఈ అస్ట్రాలజీ తెలుగు నుంచి చేసిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా ఇదివరకు ఉన్నారు, ప్రతి క్లాసులో 2-3 ఉన్నారు. దాదాపు ఒక 50 నుంచి 100 మంది దాకా ఉన్నారు ఇదివరకు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు. ఆన్లైన్లో ఇటీవల చేసిన దాంట్లో కూడా ఉన్నారు అనమాట. కానీ ప్రత్యేకంగా పెట్టాలి ఫోకస్ దీని మీద అనమాట. ఎందుకో చెప్తాను మీకు, మీ ఉపయోగం కోసమే. సో దాంట్లో ఎంఏ అస్ట్రాలజీ, జ్యోతిష్యంలో కంప్లీట్ అయిన వాళ్ళకి ఇవి ఉంటాయి. ఇక ఇంకో కేటగిరీ ఏముంది, వాస్తు ప్రాక్టీషర్స్ ఉన్నారు. వాస్తు చేసే వాళ్ళకి కొంతమంది ఎక్స్క్లూజివ్లీ వాస్తే చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాస్తు కొంచెం జ్యోతిషం నేర్చుకొని ప్రాక్టీస్లో ఉన్నారు. ఎట్లాగో ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి ఆ రెండింటికి తోడు త్రిమూర్తుల్లాగా ఇది మీకు వస్తుంది. ఎందుకు, బ్రహ్మ శివుడు ఇద్దరు ఉన్నారు. శివుడు గొప్పవాడు, బ్రహ్మవాడు. మరి విటమిన్ ఎం ఇచ్చాడు న్యూమరాలజీ రెండిట్లో. కాబట్టి న్యూమరాలజీ కూడా దాని తోడైతే ప్రాక్టీస్ బాగుంటుంది. మొత్తం రెడీ, వాళ్ళకంతా పరిచయిస్తున్నారు, పిఆర్ ఉంది, అందరు వస్తున్నారు. మీకు 10 మందితో పరిచయం ఉండాలి ముందు న్యూమరాలజీకి. నేర్చుకుంటే ఆ ప్రాక్టీస్లో భాగంగా న్యూమరాలజీ కూడా పెట్టుకోవచ్చు ఒకటి. దీనికి దానికి ఏంటి సార్ తేడా అంటాం అన్నప్పుడు, ఓన్లీ వాస్తు తెలిసి చెప్పేది వేరు, ఓన్లీ జ్యోతిషం చెప్పేవాళ్ళు వేరు. ఎవరికైనా అడిగినప్పుడు ఏంటంటే, వాస్తు బాగుంటే చాలు, వాస్తు ఇల్లు బాగుంటే చాలు అంటారు. కానీ రీసెర్చ్ ఏం చెప్తుంటే, వాస్తు బాగుంది అని అంటే ఓన్లీ 50%. మీకు బయట నుంచి ₹1,00,000 రావాలంటే ఆ టైంకి మీ జాతకం టైం కూడా బాగుండాలి. ఈ రెండు ఉంటే 100%. ఇంకొంతమంది ఏం చేస్తారు, వాస్తు ఏం సార్ అక్కడి నుంచి, మీకు అసలు మంచి టైం వస్తే మీరే మంచి ఇంట్లో పోతారు. మీరు ఎక్కడున్నా మీకు వస్తుంది లక్ష్మీదేవి, ఎక్కడైనా వచ్చేస్తాడు. కాబట్టి జ్యోతిష్యం ఇంపార్టెంట్. సో జ్యోతిష్యం ప్రకారం మీకు దశలు వరదలు చూస్తుంది, మంచి టైం అని బాగుపడితే వీళ్ళు చెప్తారు. ఈ రెండింటికి అనుసంధానం అంటే ఈ రెండు మనకు కావాల్సి వస్తుంది. ఈ రెండు ఉంటే 100% టేక్ ఇట్ గ్రాంటెడ్. బయట నుంచి ₹1,00,000 వచ్చి ఎవరు ఆపరు. ఒకవేళ మీ ఇంట్లో వాస్తవాలు 50% డిస్కౌంట్ ఇస్తుంది. పెద్ద నష్టాలు కాదు, కానీ 50% మనకు తెలియదు కూడా. మీకు 10 లక్షలు రావాలి, 5 లక్షలు 5 బాగా వస్తున్నాయి అనుకుంటారు. యాక్చువల్ 5 ఎక్కడో కట్ అయింది, చెల్లిపోయిన బిందెకిలాగా. ఇక్కడ జ్యోతిషం బాగుంది, టైం బాగుంది. శుక్రమాదర్శ అండి మాకు. ఎంతమంది శుక్రమాదర్శలో కోల్డ్ సంపాదించారు చెప్పండి, ఇంకేదో రీజన్ ఉంటుంది. సో వాస్తు నేను రెండింటిని ఇంపార్టెన్స్ వాల్యూ చెప్తాను. సో ఏది ఇంపార్టెంట్ అంటే, వాస్తు ఇంపార్టెంటే, జ్యోతిషం రెండు జోడుగురాలాగా ఉంటాయి. ఈ రెండింటికి అనుబంధంగా న్యూమరాలజీ నేర్చుకుంటే మీకేంటి లాభం అంటే, రెడీమేడ్గా మీకు అంత క్లయింట్స్ దాంట్లో ఉన్నారు కాబట్టి, దీంట్లో జ్యోతిష్యంలో ఒక చిన్న ఇది ఉందన్నమాట, ఇబ్బంది ఉంది. లోటు కాదు, ఇబ్బంది ఉంది. ఏంటో ఇబ్బంది అంటే, ఒక 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళు, ముఖ్యంగా ఈ పురోహితులు, జ్యోతిష్యులు చెప్పంటే, సిటీ కాకుండా మనకు అన్నీ ఉన్నాయి కదా, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, తర్వాత టౌన్స్ ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, ఊళ్ళలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉంటారు. మొత్తం వస్తున్నాయి కదా, వేల మంది ఉన్నారు వీళ్ళంతా. అక్కడ ఏమైపోతాం, చాలామంది ఒక 45-50 ఏళ్ళు దాటిన వాళ్ళు వచ్చి జ్యోతిష్యులు అడిగారు అనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది కూడా చెప్తారు, చెప్పరు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది కానీ టైం సరిగ్గా లేదంటారు, టైం ఉంది కానీ డేట్ ఆఫ్ బర్త్ లేదంటారు. చాలా మటుకు డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టి ఉండరు, జాతకాలు రాసి పెట్టి ఉండరు అన్నమాట. వాళ్ళకి అక్కడ జ్యోతిషం చెప్పంటే కంప్యూటర్లు 3 కొట్టాలి, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ 3 కొట్టాలి. డిఓబి, పిఓబి, టీఓబి అంటుంటారు షార్ట్ ఫామ్లో. ఇది కొడితేనే ఆ సిస్టంలో కరెక్ట్గా మీ కొండలు ఏంది, రాసి ఏందని క్లియర్గా వస్తే అప్పుడు మీ నక్షత్రం రాసిందని చెప్తారు. అటువంటి వాళ్ళకి ఏం చేయాలి అన్నప్పుడు, మీరు ఎట్లా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు 10 వాళ్ళు పోగొట్టుకుంటారు. మీరు ఈ న్యూమరాలజీ పక్కనుంటే ఆల్రెడీ మీకు అస్ట్రాలజీ నాలెడ్జ్ ఉంది కాబట్టి, వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ క్లాస్లో నేర్పడం జరుగుతుంది. మీకు హైలైట్స్ చెప్తున్నాను, ఇది ఒక హైలైట్. ఇదంటే వాళ్ళు ఎక్కడ పోరు, అక్కర్లే. మీ పేరు ఎట్లా ఉంటుందంటే, ఆ పేరు లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు మామూలుగా ఈ శ్రామికులు ఉంటారు, ఏది జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, మెకానికల్ కానీ, ఆటో డ్రైవర్లు కానీ, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి జాతకం మొత్తం ఉండదు, కానీ పేరు అయితే ఉంటుంది కదా, ఒక ఇనిషియల్ అయితే ఉంటుంది. నా పేరు ఎన్ రమేషో, ఎం పోచయ్యో, ఎల్ మల్లయ్యో, ఏ పేర్లన్నీ కావచ్చు, పేర్లు అయితే ఉంటాయి. న్యూమరాలజీకి అది ఒకటి ఉంటుంది. అదే దీంట్లో చేసిన రీసెర్చ్ బేస్డ్ ఆన్ ఓన్లీ నేమ్ మీద కూడా చెప్పవచ్చు.
సాక్షాత్తు మన మాజీ ప్రధాని పివి నరసింహరావు గారికి అదే బదులు చెప్పారు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అడగలేదు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు, పేరు అడగలేదు, ఆయన ఏం అడిగారు, ఏం చెప్పారు తెలిసి చెప్పకూడదు. మొత్తం మీద వచ్చారు కన్సల్టెన్సీగా, చెప్పని సక్సెస్ అయిపోయింది. కేవలం ఆయన పేరు మీదే అనమాట. 96 న్యూఢిల్లీలో 1990s న్యూఢిల్లీలో మిస్టిక్ ఇండియా ఎగ్జిబిషన్ చేసి 11 నుంచి రాష్ట్రాలు మీదను దాదాపు 20 రాష్ట్రాల మంది వచ్చారు. చిన్న కలిపి అస్సాంలు అట్లా వచ్చారు. బయట బోర్డేం పెట్టని అన్ని అస్ట్రాలజీ స్టాల్స్ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ నాడు ఉండాలి బయట. రిక్వైర్మెంటు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అని రాశారు. అక్కడ వచ్చిన వాళ్ళు సగం ముందు కాదు 60% ఎవరికి ఏం లేవు. చిన్నపిల్లలు ఎవరు రారు. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్కి డబ్బు పర్చేస్ చేసేవాళ్ళు వస్తారు. మన దగ్గర రంగన బోర్డే ఉందో తెలుసా, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు నేను రిప్రజెంట్ చేశాను. బయట హిందీలో కేవల్ నామ్ కాఫీ, అక్కడ తెలుగు పనిచేయదు, కేవల్ నామ్ కాఫీ. పైన ఇంగ్లీష్లో ఓన్లీ యువర్ నేమ్ ప్లీజ్, నో బట్ ఇట్లెస్ రిక్వైర్డ్ అని పెట్టారు. ఒట్టి పేరు మీద చెప్తే ఎట్లా ఉంటుందో మనం రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అట్లా 12 నుంచి 1500 మందికి చెప్పాను. 2000 కూడా అంటారు కానీ నాకు తెలుసు 12-1500 చెప్పాను. 7 రోజులు, ఒకరోజు కాదు, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9, 12 hours డైలీ అనమాట. అది అక్కడ బుక్స్ పెట్టి వెళ్ళేటప్పుడు రిజిస్టర్ కూడా మన దగ్గర ఉంది, ప్రూఫ్ 96. ఇక్కడ పంపించిన ఒక ఎంపీ దాంట్లో రాసి మీ పేరు, అది ఊరు, మీ వృత్తి రాసి చివరిలో రైట్ యువర్ ఒపీనియన్ అన్నాను. దాంట్లో అందరూ కూడా వాట్ యు సెడ్ ఈజ్ మోస్ట్లీ టాలింగ్, నథింగ్ బట్ రెప్లికా, చాలా టాలీ అయిపోయి మొత్తం వాళ్ళు రాసాబట. వాళ్ళ ఫోన్ నెంబర్లోనే దాంట్లో ఉంది. వెబ్సైట్లో కూడా పెట్టాయి కొన్ని, MGK వెబ్సైట్లో కూడా కొన్ని ఉన్నాయి. అట్లా ఆ ఢిల్లీకి వెళ్ళి సొంత ఖర్చుతో పెట్టుకొని అంత 7 రోజులు కష్టపడి చెప్పిన తర్వాత తేలింది ఏంటంటే న్యూమరాలజీ ద్వారా వితౌట్ బర్త్ డీటెయిల్స్ కూడా చెప్పవచ్చు అని. ఆ మంత్రం ఏదో మీ క్లాస్లో చెప్తాను, ఎట్లా చేయాలో చెప్తాను. అదొక హైలైట్. ఇంకా మిగతా హైలైట్ దీంట్లో న్యూమరాలజీలో ఏమున్నాయంటే, న్యూమరాలజీ మాత్రం ఏమున్నాయంటే, జ్యోతిష్యంలోకి వచ్చేటప్పటికి మీకు ఈ మనీ బ్యాక్ పాలసీ కూడా చెప్తాను. మనీ బ్యాక్ పాలసీ ఏం సార్ అంటారు, మీరు ఏ ఫీజు కడితే తిరిగి మళ్ళీ మీకు వస్తుంది. మీరు కట్టిన ఫీజు 1.5 వస్తుంది, మీరు రూపాయి ఇస్తే రూపాయి తిరిగి కూడా వస్తుంది. ఇది గమ్మత్తుకు ఉంది కదా అనుకుంటారు. జస్ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు దాదాపు ఇది 21st రాబోయేది, 21st అంటే 20 బ్యాచ్లు అయిపోయి 21 ఆన్లైన్లో, అవి 65 బ్యాచ్లు 2000 అయిపోయాయి. సో ఏంటంటే జ్యోతిష్యులు ఇంకోటి వచ్చేది, సార్ మావాడు 10th పాస్ అయిన తర్వాత ఏమవుతాడు అంటారు. జ్యోతిష పరిభాషలో ఈ అబ్బాయి ఉన్నత విద్య చేయగలడు అంటారు. ఉన్నత విద్య అంటే వాడు మీరు ఉన్నత గజ ఇప్పుడు ప్రజెంట్ చెప్తాను నేను. శాస్త్రంలో అన్నవే ఉంటే మనం కొంచెం మార్చాలి, దాన్ని కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్య అంటే MA కూడా PGA, MCom కూడా PGA, MSc కూడా PGA, కంప్యూటర్లో కూడా MSc దాక్కునే, ఇలా డాక్టర్లో పోతే FRC, ఇవన్నీ ఉన్నత విద్యలే కదా. అట్లా కాదు, ఇంజనీర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మెకానిక్ ఇంజనీర్ అవుతారా, సివిల్ ఇంజనీర్ అవుతారా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా, దాంట్లో హార్డ్వేర్ ఇంజనీర్ అవుతారా. ఇట్లా దీంట్లో కనుక ఎవరన్నా మీకు ఇలాంటి ప్రశ్నలు అడిగితే న్యూమరాలజీ ట్రైనింగ్లో గ్రూప్తో సహా చెప్పచ్చు. 1 or 2 గ్రూప్స్ ఇవే సూటబుల్. డాక్టర్ అవుతాడా, ఇంజనీర్ అవుతాడా, లా చేస్తాడా, ఏమవుతాడు, ఇవన్నీ ఉంటాయి. సో సిస్టమేటిక్గా చెప్పేది న్యూమరాలజీ మాత్రమే, అది రీసెర్చ్ చేసిన న్యూమరాలజీ మాత్రమే. ఇది జ్యోతిష్యంలో సాధ్యపడదు. ఉన్నత విద్య అంతవరకు చెప్పగలరు మీరు. ఇది జ్యోతిష్యాన్ని కావాలి. వాస్తు చెప్పేవాళ్ళకి ఏమవుతుందంటే, వాస్తు వర్సెస్ న్యూమరాలజీ కూడా ఉంటుంది. వాస్తులో ఒక మనిషికి ఏ వైపైన ముఖద్వారం, ఏ వైపు ప్లాట్ కొనుక్కుంటే బాగుంటుందో, ఉత్తరమ 4 కదా, ఉత్తరమ దక్షిణం అయితే. దీని మీద రీసెర్చ్ ఏం చేసామంటే, నెల్లూరు పట్టణం ఒకసారి మా ఇంటర్నేషనల్ సెమినార్, మీకు జ్యోతిష్యులు కాబట్టి చెప్తున్నాను, హైదరాబాద్లో 2000 సంవత్సరంలో ఆస్ట్రో మిరాకల్ అని పెట్టాను. నేషనల్ సెమినార్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్, ఓన్లీ అక్కడ న్యూమరాలజీ చెప్పలేదు. నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఇంట్రడక్షన్ తప్ప. 500 మంది ఆస్ట్రాలజర్స్ 11 రాష్ట్రాల నుంచి వచ్చారు. నార్త్ సౌత్ అన్నీ కలిసిపోయాడు, తమిళనాడు అట్టించేంతవరకు కూడా. దాంట్లో అందరూ జ్యోతిష పండితులు చర్చలు చేశామంటే, ఎందుకు మన న్యూమరాలజీ కన్వర్ట్ చేసుకోవాలి కదా. అప్పుడు మనకందరూ జ్యోతిషులంతో పరిచయం అయిపోయారు. ఇప్పుడు కనుక తీసుకొని వస్తే మీకు వాస్తువులు ఏం చేస్తుందంటే, ఈ 4 దశలు ఏంటి ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట బిల్డర్స్కి. అక్కడ నెల్లూరులో సార్ మాకు బిల్డర్స్ అందరూ వచ్చారు, నా పక్కన వాస్తు కూర్చొని పెద్ద ఆయన, సార్ ప్రాబ్లం వస్తారు ఇక్కడ. అసలు హైదరాబాద్లో ప్లేట్స్ అంటే ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్టే ఉంది. ఈస్ట్ వెస్టే ప్లాట్లు అమ్ముతున్నారు, నార్త్ సౌత్ పోయింది, ఎవరు అడగట్లేదు అంటున్నారు. అక్కడ ప్లాట్లు కొనేవాళ్ళు ఏం చేస్తారు, చాలామంది అపార్ట్మెంట్ ఎంతైనా కొన్ని అటు వస్తాయి, ఈస్ట్ అడుగుతున్నారు, వెస్ట్ అడుగుతున్నారు, నార్త్ సౌత్ అడగట్లేదు అని అన్నారు. ఎందుకు అని అంటే, వాస్తే కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాగా పబ్లిసిటీ కావచ్చు, ఆ 2 పనికిరావు. ఈస్ట్ ఆర్ వెస్ట్, మై హోమ్ ఈజ్ బెస్ట్ అనుకుంటారు కదా. అట్లా ఈ పర్సన్ పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, బిల్డర్స్కి కొన్ని వాళ్ళ ఇబ్బంది. అదే కమింగ్ టు న్యూమరాలజీ రీసెర్చ్కి వస్తే 4 దిక్కులు, న్యూమరాలజీ కాదు వాస్తులు కూడా అదే ఉంటుంది. ఏ దిక్కు చెడ్డది కాదు, ఏ దిక్కు మంచిది కాదు. హనుమాన్ టెంపుల్ ఎప్పుడు సౌత్కే ఉంటుంది, హనుమంతు విగ్రహం. మిగతావన్నీ ఇటు ఉంటాయి. నవగ్రహాలు కూడా కొన్ని సౌత్కు ఉంటాయి,
కాబట్టి ఈ దిక్కు మంచిది, అది మంచిది కాదు. వాడు జాతకం ప్రకారం కానీ గా కావరుగు పావరుగానే ఉంటారు. మీకు అవన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. కావరుగు చవరుగు మనం చర్చించుకోవచ్చు కూడా మీరు మనకి అటెండ్ అయితే తెలిసి అట్లన్నా చూడాలి. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ ఏది లక్కీ దిశ అని తెలిసిపోతుంది. సో అది మీరు యాడ్ చేసుకోవచ్చు వాస్తు లోపల. అట్లాగే మీకు వాస్తు క్లయింట్స్ ఎవరైతే పోతారో వాళ్ళకి న్యూమరాలజీ కూడా చెప్పొచ్చు. అష్టాలు చెప్తే కొంత ఒప్పుకోకపోవచ్చు. ఏమడుతుందో తెలుసా కొత్త ప్రశ్నలు మీ ఇద్దరికి. వాస్తు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, జ్యోతిషం ప్రాక్టీస్ చేసే ప్రాక్టికల్ చెప్తున్నాను మేము. మీ ఫీడ్బ్యాక్ మీకు. సార్ నాది ఏ సెల్ నెంబర్ తీసుకుంటే ఏం బాగుంటుంది? మాడు 2 వీలర్ తీసుకుంటారు, ఏ నెంబర్ బాగుంటుంది? కారు కొంటాడు, ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది? ఏ నెంబర్ బాగుంటుంది? కొత్త ఫ్లాట్ కొంటున్నాం సార్, 4 ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి, 401 కొనాలా 405 అని అడుగుతారు. ఇప్పుడు ఏం చెప్తాం అనుకో, మీకు వాస్తు వచ్చు, జ్యోతిషం వచ్చు. సపోజ్ న్యూమరాలజీ టచ్ లేదనుకుందాం, ఇది ఉంటే అది కూడా చెప్పొచ్చు. అంటే మీకు అందుబాటులో ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాస్తు అస్ట్రాలజరు వాళ్ళని మీరు కొత్త పద్ధతిలో ఇది కూడా వచ్చు సార్ మాకు అని చెప్పొచ్చు. ఈ చెప్తున్నప్పుడు మీరు మిగతా న్యూమరాలజీ వాళ్ళు, మీరు ప్రొఫెషన్ అదే కదా, మీరు ఏం రాస్తారు దాంట్లో? ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు సిద్ధాంతి కింద జ్యోతిష పండితులు అని రాసు. మూడోది న్యూమరాలజిస్టులు కూడా రాసుకోండి. మహా పండితులు సిద్ధాంతులే ఉన్నారు. వాళ్ళు ఉన్నా కూడా భయపడకుండా 2 ట్రైలు చేసి చెప్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కొన్ని కొత్త విషయాలు ఎప్పుడు రీసెర్చ్ నేను ఒక్కడిని ఏదో సాధించాను కాదు. క్లాస్లో మీ బొట్టు వాళ్ళు కనుక ఉంటే మీ నుంచి కూడా కొన్ని అది కూడా మేము యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు మైండ్ ఎప్పుడు ఓపెన్ మైండ్తో ఉండాలి. సర్వం నాకే వచ్చని చెప్పకుండా ఇది కూడా దీంట్లో ఉంటుంది. మనం ఇద్దరిని లాభపడదాం. మీ నుంచి విజ్ఞానం మనకు వస్తుంది, మీ వాస్తు నుంచి, మీ జ్యోతిషం నుంచి కూడా వస్తుంది. ఇంకోటి కూడా పాయింట్ ఉంది. 999 వాస్తు న్యూమరాలజీ అని 2 ఏళ్ళు ఒక మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది. దాంట్లో ఎన్నో వాస్తు విషయాలు, తర్వాత న్యూమరాలజీ విషయాలు, కొన్ని స్పిరిచువాలిటీ కూడా దాంట్లో విషయాలు దాంట్లో ఉన్నాయి. 2 ఏళ్ళు నడిపాయి అనమాట. సో కొంత టచ్ అయితే మనకు ఉంటుంది కదా. సైంటిఫిక్ వాస్తు కూడా మన దగ్గర ఉంది. అమెరికా నుంచి తెప్పించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంది వాస్తు చూడటానికి. నేను దాని జోలి బోన్లు ఎక్స్క్లూజివ్లీ న్యూమరాలజీ, దాని జోలి బోన్ అయినా మన దగ్గర ఉంది. సో ఇది ప్రత్యేకంగా ఆహ్వానం ఏంటంటే జ్యోతిష పండితులకి, సిద్ధాంతులకి, పూజారులకి, వాస్తు ఎక్స్పర్ట్లు మీరు వస్తే క్లాస్ బాగుంటుందన్నమాట. ప్రత్యేకంగా మీకే, మెజారిటీ మీదే. ఎవరన్నా పాత వాళ్ళు లేదు సార్, మరి వాళ్ళు ఒక్కరికంటే మేము కూడా వస్తాను, వాళ్ళిద్దరు వస్తే రావచ్చు. ఒకటి గుర్తుపెట్టి, ఓన్లీ దీని స్ట్రెంత్ 10 పీపుల్ మట్టుకే. ఇది స్ట్రిక్ట్. ప్రతి బ్యాచ్ అక్టోబర్ దానికి ఓన్లీ 10 మందే ఉంటారు. ఎవరికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికి దీంట్లో డీప్ ఉందో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల దగ్గర వీళ్ళు అడుక్కోవాలి. సార్ నేను జాయిన్ అవుతాను సార్, ఎప్పుడు కావాలి ఉంటారు సార్ కాదు, ఫోన్ చేసి అడగాలి. అది నేనే వచ్చి వాళ్ళు అందుకే ఫోన్ చేసి మీరు వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు అని క్యాన్వాస్ పబ్లిసిటీ నేను చేయను. ఇది గర్వంతోను గాను, సెల్ఫ్ రెస్పెక్ట్తోని, శాస్త్రీయమైన దాంతో చెప్తున్నాను. కాబట్టి మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, ఓపెన్, మీరు రావాలి. సో నెక్స్ట్ మనకు వీడియోలో మటుకు మరి వేరే అంటే న్యూమరాలజీ క్లాస్ కాకుండా ప్రత్యేకంతో సెలవు. మీ ముదిగొండ గోపికృష్ణ.